తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. బీసీలకి 42% రిజర్వేషన్స్ అంశం మొన్ననే కోర్టులో వేస్తే రెడ్డి జాగృతి వాళ్ళు దానికి 3% లేనటువంటి రెడ్డి జాగృతి వాళ్ళు దానికి ఇదిగా చేశారు. 3% ఉన్నటువంటి వాళ్ళకి 4 ఎమ్మెల్యేలు వస్తాయి. 37 ప్లస్ ఎమ్మెల్యేలు అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్తా ఉన్నారు. ఏది రాజ్యాంగమో ఏది రాజ్యాంగ విరుద్ధమో సమాజం చెప్తా ఉంది, ప్రజలు చెప్తా ఉన్నారు. జనాభా మేమెంతున్నామో మాకు అంత వాటా ఇవ్వండి, మీరెంతున్నారో మీరు తీసుకోండి. పేదలు రెడ్లలో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ పేదలు 3% ఉన్న రెడ్లలో 1% రెడ్లు ఉంటారు. సో మీరు 3% కాదు 30%, 50% తీసుకుంటా ఉన్నారు. సో ఇది పరిస్థితి అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇప్పటికే హైకోర్టులో స్టే వచ్చినటువంటి నేపథ్యంలో 50 పేజీలతోని బీసీ రిజర్వేషన్లతోని సుప్రీంకోర్టులో హైకోర్టు స్టేని సవాల్ చేయడానికి ముందుకెళ్తా ఉంది. సో దీని బాల్ ఏదైతే ఉందో కాంగ్రెస్ కూడా చిత్తశుద్ధి ఉందని అనలేం. ఎందుకంటే ఉన్నటువంటి జనాభా లెక్కలు ఏదైతే ఉన్నాయో జనాభా లెక్కల మొత్తాన్ని హైకోర్టు ముందు పెట్టకుండా ఒక 5 పేజీలో 20 పేజీలో ముందు పెట్టి రాష్ట్రంలో 4 కోట్ల జనాభా లెక్కలు పెట్టకుండా అక్కడ నానబెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. చిత్తశుద్ధి మనకి కనపడతా ఉంది. సరే, గుడ్లో మేళ సంబంధంగా కాంగ్రెస్ కొంత ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్కు సంబంధించి వద్దాం. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు నాయన, 50% రిజర్వేషన్స్ మించకూడదని చెప్పేసి బిల్లు తీసి పెట్టారు. ఇలా 50% కూడా మించకూడదన్న పరిస్థితి ఇలా బీసీలకు ఉరితాళ్లాగా తయారైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మనకేం కనిపిస్తూ ఉంది, 50% రిజర్వేషన్ మించొద్దన్నప్పుడు బీసీలకి 27% రిజర్వేషన్ చేస్తూ ఉంది. ముఖ్యంగా బీసీలు 100కి 65% ఉన్న వాళ్ళకి 27% రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళు కూడా కొద్దిగా ఉన్నారు. తెలంగాణ సమాజంలో 100కి 92 నుంచి 93% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఇక ముస్లిం మైనారిటీలు ఇతర మైనారిటీలు ఎవరైనా ఉంటే అటు ఓసీలోనూ ఇటు బీసీలో ఉన్నారు. అది అట్లా ఉంచండి. సో ఇక ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు తమ్ముళ్ళు రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి హక్కులు వస్తూ ఉన్నాయి, సంతోషం. తమ్ముళ్ళు బాగా బతుకుతున్నారంటే సంతోషం. వాళ్ళ ఏమైనా అసమానతలు ఏమైనా ఉంటే వాళ్ళ రాజ్యాంగం ద్వారా సమానతలు చేసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా దానికి మనం కట్టుబడి ఉన్నాం. రాజ్యాంగంలో కూడా ఫెసిలిటీ ఉన్నది కాబట్టి ఏబిసిడి వర్గీకరణ చేసి ఆ విధంగా వాళ్ళ కోటాలు పోయే విధంగా చూద్దాం. అది ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ దేశానికి 79 సంవత్సరాలైనా కూడా బీసీలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎంత, గ్రామ పంచాయతీ బిసాది ఎంత, 500 ఓటర్లు ఉంటే గ్రామ పంచాయతీ చేస్తూ ఉన్నారు. 500 ఓటర్లు అంటే 10 వార్డులు, 10 వార్డులు అంటే 50 ఓట్లు, 10 వార్డులలో 50 ఓట్లు అంటే ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తే 26 ఓట్లు వస్తే అతను వార్డు నెంబర్ అవుతాడు. కానీ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా కూడా వార్డు నెంబర్ కానటువంటి కులాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 146 బీసీ ఉపకులాలు ఉంటే ఈనాటికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా కూడా 79 సంవత్సరాల్లో కూడా ఈనాటికి వార్డు నెంబర్ కానటువంటి 80 కులాలు ఉన్నాయంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పాలక వర్గాలు ఏం చేస్తూ ఉన్నాయని ప్రశ్నిస్తూ ఉన్నాను. సామాజిక న్యాయం ఎక్కడుందని ప్రశ్నిస్తూ ఉన్నాను. కొద్దిమంది ఆధిపత్య వర్గాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక 15-20 కులాలు రాజ్యాధికారం చేస్తూ ఉన్నాయి. దేశానికి వచ్చినప్పుడు ఒక 50 కులాలు రాజ్యాధికారం చేస్తూ ఉన్నాయి. సాక్షాత్తు ఏఐసిసి మాజీ అధ్యక్షుడు పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ చెప్పాడు, దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు వెళ్ళి 80 సంవత్సరాలకు అడుగు పెడుతున్నా కూడా ఈ దేశంలో ప్రధానమైనటువంటి అన్ని రంగాల్లో కేవలం 10% జనాభా మాత్రమే ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్కి వచ్చినప్పుడు ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి రంగాలకు వచ్చినప్పుడు 90% ప్రజలు వెనకనే ఉన్నారు, అక్కడ దాకా రాలేదు. ఇదేమి అభివృద్ధి అని సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి అభ్యర్థి మాట్లాడతామన్నాడు. ఆ స్థాయిలో వ్యక్తి మాట్లాడేటప్పుడు దాన్ని మనం అబద్ధాలుగా భావించలేం. నిజంగా కూడా అనేక బీసీ సంఘాలు, బీసీ మేధావులు, బీసీ విద్యావంతుల వేదికలు చెప్తా ఉన్నాయి. నిజంగానే ఈ దేశంలో ఇది కేవలం నేను 146 బీసీ ఉపకులాల్లో 80 బీసీ ఉపకులాలు వెనకబడి ఉన్నాయి. వార్డు నెంబర్ కూడా కాలేదు. వార్డు నెంబర్ సంగతి దేవుడెరుగు. ఒక హోమ్ గార్డు కాలేదు, ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో అటెండర్ కాలేదు, ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో క్లర్క్ కాలేదు, ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఎల్డీసీ కాలేదు. ఇక ఎస్పీలు, డిఎస్పీలు, కలెక్టర్ల సంగతి దేవుడెరుగు. మరి ఇదేమి అభివృద్ధి, ఇదేమి సామాజిక న్యాయం? 79 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇట్లాంటి పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిందనేది ఇవాళ ప్రశ్న, చర్చ దేశవ్యాప్తంగా నడుస్తూ ఉన్నది. ఇప్పటికే తమిళనాడులో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జయలలిత, ప్రధానమంత్రి పివి నరసింహరావు ఢిల్లీలో కూర్చొని 69% రిజర్వేషన్ తీసుకెళ్ళింది. మనం ఇవాళ ఇన్ని ఇజాలు ఇప్పటికే చెప్పాను. ఆ ఇజం, ఈ ఇజం, ఇంకొక ఇజం, టూరిజం, ప్యాగిజం, కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటలిజం, ఫ్యూడలిజం,
ఫ్యూచరిజం, సెల్ఫిజం, ఈ ఇజాలన్నీ పోయినాయి. ఈ ఇజాలన్నీ పోయిన తర్వాత ఇప్పటికీ 79 సంవత్సరాలు వచ్చినా 100కి 70% మంది ప్రజల జీవితాలు వెలుగు నిండలేదు. వీళ్ళ వెలుగు నిండాలంటే సామాజిక న్యాయం కావాలి. సామాజిక న్యాయం అనేది కేవలం స్థానిక సంస్థల్లో సర్పంచో, వార్డు మెంబరో, ఎంపీటీసీఓ, జెడ్పీటీసీఓ, ఎంపీపీఓ, జిల్లా పరిషత్ చైర్మన్కి సంబంధించింది కాదు. నేలకు గీరుకునే పదవుల దగ్గర నుంచి చట్టసభల్లో లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవుల దాకా రావాలి. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి దాకా ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం ఓటర్ అడుగుతుంది బీసీ సమాజం. ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాలి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వాళ్ళు సకల కుల జనగణన చేశారు. సకల కుల జనగణన తర్వాత దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. గవర్నర్కి పంపించారు, కేంద్రానికి పంపించారు, రాష్ట్రపతికి పంపించారు. క్యాబినెట్ జీవో నెంబర్ 9 తీసుకొచ్చి 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్స్ పెట్టి ఆ విధంగా పాస్ ఆన్ చేసే క్రమంలో ఆధిపత్య వర్గాలు ఏదైతే ఉందో చాకల ఇలమని తిరుగుబాటు వ్యతిరేకంగా చేసినటువంటి విష్ణూరి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి ఈనాడు ఉన్నటువంటి రెడ్డి జాగృతి దాకా ఈ దేశంలో బీసీల మీద, బహుజనుల మీద ఫ్యూడల్ వ్యవస్థనే నడుపుతున్నారు తప్పితే మరొకటి కాదు. ఇవాళ వచ్చినటువంటి సోషల్ మీడియా అర్థమవుతా ఉన్నది. చదువు వచ్చిన వాళ్ళైనా, చదువు రాని వాళ్ళైనా, మా బీసీ విద్యావంతుల వేదికలు, మా బీసీ మేధావుల సంఘాలు, మా బీసీ ఉద్యోగ సంఘాలు ఇవన్నీ చిత్రగుప్తుడి చిట్టలాగా చరిత్రని రాచి పెడతా ఉన్నాయి. మేమేమన్నా ఓపికగా ఉంటామేమో, మా భవిష్యత్ తరాలకి అంత ఓపిక కూడా లేదు. ఖచ్చితంగా తగిన శాస్తి అనుభవిస్తారు. బుట్టా మాధవరెడ్డి అటవాడు, ఆ బుట్టా మాధవరెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నాడు? వాళ్ళ జనాభా ఎంత ఉన్నది? వాళ్ళ జనాభా 3% ఉంటే అందులో పేదలు ఎంతమంది ఉన్నారు? 1% కూడా ఉండరు. మరి 65% ఉన్న బీసీలకు సంబంధించి ఎంతమంది పేదలు ఉన్నారు అనేది ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను. మీకు 100 స్వతంత్రం రాకముందు నుంచి సాకల ఐలమ్మ పోరాటం దగ్గర నుంచి మీదే రెడ్డి రాజ్యం కదా, మరి మీలో పేదలు ఎట్లున్నారు? సో మీ రెడ్డోళ్ళనే మీరు బాగు చేసుకోకపోతే రెడ్డి జాగృతులను పెట్టి 100 సంవత్సరాలుగా రెడ్డి కుల సంఘాలు నడుపుకుంటూ మా బీసీలకు సంబంధించి వచ్చేసరికి ఎందుకు మా నోటికాడ కూడు తన్నకపోతున్నారు? ఖచ్చితంగా బీసీ విద్యావంతుల వేదికలు, బీసీ మేధావులు, బీసీ యువత, బీసీ సమాజం, బీసీ ఉద్యోగ సంఘాలు ఇవన్నీ గమనిస్తున్నాయి. చరిత్రలో మీకు ఖచ్చితంగా గుణపాఠం తప్పదు, తగిన శాస్తి కూడా తప్పదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50 పేజీలతోని ఆన్లైన్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికే న్యాయ నిపుణులతోనే ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ చర్చలు ముందుకు పోవాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి ముందుకు పోదామా వెనక్కి పోదామా అన్న చందంగా వ్యవహరిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ది అన్ని ఫైల్స్ ఇచ్చుంటే హైకోర్టులో పరిష్కారం అయి ఉండేది. ఉన్నటువంటి 4 కోట్ల జనాభాకి సంబంధించినటువంటి ఆర్థిక సామాజిక సకల కుల జనగణన సర్వే ఇస్తే బాగుండేది. ఒకసారి ప్రభుత్వాలన్నీ కూలిపోతేనే కాంగ్రెస్ చిత్తశుద్ధి లేకపోవడం అది ఇవ్వలేదు. ఇచ్చినటువంటి అక్కడ బీహార్లో కానీ ఇచ్చినటువంటి ఆ తమిళనాడులో కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడున్న పాలకులకు సంబంధించి సకల కుల జనగణన సర్వేలోనే ప్రధానంగా మనకి అర్థమైంది ఏంటంటే, ఇద్దరు రెడ్డి అధికారులని, ఇద్దరు బ్రాహ్మణ అధికారులని, ఒక రెడ్డి మంత్రిని పెట్టి 65% ఉన్నటువంటి బీసీలని 56% పెట్టారు. ఆ రోజుల్లో బీసీ సంఘాలు గొడవ చేస్తే మళ్ళీ వద్దురా రీసర్వే వద్దురా అని బీసీ విద్యావంతుల వేదికలు, మేధావుల సంఘాలు చేశారు. ఎందుకని మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటే, ఇప్పుడు 56 అంటున్నారు, మనం రాష్ట్రం అంతా తిరిగి చేసేది కాదు, అది ఆథరైజ్డ్ కూడా కాదు, ఎవరైనా పాలక వర్గాలు చేయాలి. మనం పాలక ప్రభుత్వాలకు రావడానికి మన వాళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచ్లే కాల. ఆ 56% అట్లా ఉన్నాయండి. మళ్ళీ సర్వే చేస్తే ఓసీ జనాభా పెంచి మన 56ని 36 చేసినా కూడా మనం ఏం చేయలేమన్నప్పుడు మేమంతా మౌనంగా ఉన్నాం. అందుకోసం ఆ సకల కుల జనగణన అంగీకరించాం. అందుకోసం మేము ప్రధానంగా బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి, దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి, ఇదే సూత్రం. బీసీల అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి బీసీల అభివృద్ధి నినాదంతో మేమెంతో మాకంత ఓటా వేయండి, మీరెంతో మీ ఓటా తీసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో ముఖ్యంగా బీజేపీ కపట నాటక సూత్రధారి, ఆ కపట నాటక సూత్రధారి రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు, బీసీ మండల కమిషన్ అయ్యాల వీళ్ళ జాతిపిత, బీజేపీ రాష్ట్రపిత, జాతిపిత ఎవరైతే ఉన్నారో, ఒకవైపు బీపీ సింగ్ ప్రభుత్వం బీసీలకు 27% రిజర్వేషన్స్ అమలు చేయాలన్నప్పుడు ఈ రిజర్వేషన్ అమలుకు సంబంధించి మండల కమిషన్ ఏర్పాటు చేసి మండల కమిషన్ సిఫార్సులు 40-45 అమలు చేయాలని ఆ వైపుగా అడుగులు వేసి విద్యా ఉద్యోగాలు ఇంకా ఏమి కూడా అడగల 40-45 అంశాల్లో విద్యా ఉద్యోగాల్లో 100కి 27% రిజర్వేషన్స్ ఇస్తామంటే అప్పటికే 50% జనాభాలో 27% రిజర్వేషన్స్ ఇస్తానంటే ఆనాడు కమండల యాత్ర పేరుతోనే వాళ్ళ పెద్ద మనిషి ఎల్కే అద్వానీ రథయాత్ర చేసి
మండల కమిషన్కి వ్యతిరేకంగా కమండల యాత్ర చేపట్టి బీజేపీ ఏదైతే ఉందో బీసీల నోటికాడ కొన్ని కాలుతో దన్నినట్టుగా కాలుతో దన్నట్టుగా ఆ రోజు బీజేపీ వ్యవహరించింది. నాడే కాదు నేడు కూడా అదే కథ కార్యక్రమం నడుస్తూ ఉంది. సో బీజేపీ రక్తంలోనే, బీజేపీ డిఎన్ఏలోనే బీజేపీ అణువణున బీసీ వ్యతిరేకత ఉందనేది మనకి స్పష్టమవుతోంది. ఆనాడు మండల కమిషన్ స్వాతంత్రం వచ్చి 40 ఏళ్ళు దాటినా కూడా బీసీలు వెనకబడి ఉన్నారయ్యా, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారంలో వాటా దక్కుతుందిలే కానీ బీసీలకు అసలు అడ్రస్సే లేదు, కొద్ది కులాలు 50 కులాలు 40 కులాలే రాజ్యాధికారం అనుభవిస్తున్నాయా అని మండల కమిషన్ సిఫార్సు, కాలేకర్ కమిటీ సిఫార్సులు, రోహిణి కమిటీ సిఫార్సులు, ఇంకా అనేక సంఘాలు, పుట్టుస్వామి కమిషన్ సిఫార్సులు, అనేక కమిషన్లు రిపోర్ట్లు అవి మేము పనిచేసినటువంటి ఆర్గనైజేషన్స్ వేసినాయో కాదు, సాక్షాత్తు భారత ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేసినటువంటి కమిషన్ రిపోర్ట్లని అమలు చేయమన్నప్పుడు అయ్యా అద్వానీ మాతృ సంస్థ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ కానీ ఆ రోజు కమండల యాత్రతోనే ఆ విధంగా ఇచ్చేసినాయి. రాముడు అంటే మాకు వ్యతిరేకం కాదు, రామాలయం కంటే మాకు వ్యతిరేకం కాదు, మా బీసీ బిడ్డే రాముడు కూడా క్షత్రియుడు. సో మీరు రాముడికి వ్యతిరేకం కాదు, రాముడిని కూడా చేతులు మొక్కు జోడిస్తున్నాయా శ్రీరామచంద్ర, మా బీసీలకి మా ఓటా మాకు ఏమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సో ఇట్లా పరిస్థితులు ఉన్నప్పుడు బీజేపీ వ్యవహారాలు మండల కమిషన్ నుంచి ఇవాళ దాకా డ్రామాలే నడుస్తూ ఉన్నాయి. కపట నాటక సూత్రధారి బీజేపీ ఒక యాంటీ మండల కమిషన్ టైంలో యాంటీ రిజర్వేషన్ మూమెంటిస్ట్గా పనిచేసినటువంటి ఒక యాక్టివిస్ట్ నారపరాజు రామచంద్రరావుని ఇలా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చేసి ఖచ్చితంగా 9వ షెడ్యూల్లో పెట్టడం సాధ్యమైంది. 9వ షెడ్యూల్ ఎందుకు పెడతాం? అటు గవర్నర్ ఫైల్ వెళ్ళి 6 నెలలు అవుతుంది, ఫైల్ రిజెక్ట్ చేయడు, యాక్సెప్ట్ చేయడు, వెనక్కి తిరిగి పంపించాడు. జిష్ణుదేవ్ వర్మ ఎవరి బిడ్డ, ఎవరి యూనివర్సిటీ నుంచి వచ్చారు, ఎవరి మాతృ సంస్థ నుంచి వచ్చారు, గవర్నర్ అయ్యేదాకా అతను ఏ సిద్ధాంతాలతో ఉన్నారు, మీ బీజేపీ ఆర్ఎస్ సిద్ధాంతాలు కాదా? అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి ఎందుకు మౌనముద్ర వేస్తుంది, కేంద్ర ప్రభుత్వం దీన్ని 9వ షెడ్యూల్ ఎందుకు పెట్టదు? సో అడుగుతా ఉన్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ల తర్వాత కూడా కనీసం వార్డు నెంబర్ లేనటువంటి కులాలకి మీరేం చెప్తారు? సామాజిక న్యాయం అంటే ఏంది? ఈ దేశంలో సామాజిక న్యాయం ఉందా? ఈ దేశంలో ఒకడికి రోజు ₹1 అంబానీ అదానీలకి 360 రోజుల్లో 400 కోట్లు సంపాదిస్తున్నారు. నేను అగ్రిగేట్ చేసి ఒక సిద్ధాంతం చెప్తాను. ఒక వ్యక్తికి రోజుకి ₹1 వస్తాయి, ఒక అసంఘటిత రంగంలో పనిచేసే ఒక కూలికి 300 వస్తాయి. 300 వచ్చేవాడు కుటుంబం నెలకి 30 రోజులు పని ఉండదు, సరే 30 రోజులు పనే ఉంటుంది అనుకుందాం. అంటే రోజుకు 300 వచ్చే వ్యక్తి, రోజుకు ₹1 వచ్చే వ్యక్తి ఈ దేశంలో ఉన్నారు. వీళ్ళు అభివృద్ధి మోడల్ ఎలా చూపిస్తున్నారా అంటే 50 లక్షల ₹150 చూపిస్తూ ఉన్నారు. ఆ కోటేశ్వరుడు రోజుకు ₹1 అంబానీ అదానీ లాంటి వాళ్ళు రోజుకి ₹100 అంటే రోజు సంవత్సరానికి 400 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు రోజు కూలీ, నెలలో 30 రోజులు పని ఉండదు, అసంఘటిత రంగంలో పనిచేసినటువంటి కూలీలు, వ్యవసాయ కూలీలు కానివ్వండి, అమాలి కూలీలు కానివ్వండి, సుతారు పని కూలీలు కానివ్వండి, బిల్డింగ్ వర్క్స్ కూలీలు కానివ్వండి, అసంఘటిత రంగం యావత్లో ఉన్నటువంటి కూలీలకు సంబంధించి వచ్చినప్పుడు 100కి 100% పనులు ఉండవు, 360 రోజులు పనులు ఉండవు. నెలకి 30 రోజులు, 10 నుంచి 20 రోజులు, 25 రోజులు ఉంటే చాలా గొప్ప. అయినా కూడా వీళ్ళు ఏం చేసి చూపిస్తున్నారు? ₹1 వచ్చేవాడు ఒకే వైపు, రోజుకు 300 వచ్చేవాడు ఒకవైపు, రోజు ₹1 వచ్చేవాడు ఒకవైపు, రోజుకు 300 వచ్చేవాడు ఒకవైపు. అగ్రిగేట్ చేసి జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం వీళ్ళు ఎట్లా చూపిస్తున్నారు? ఒక్కొక్క వ్యక్తి నిజ తలసరి ఆదాయం ఎంత చూపిస్తున్నారయ్యా? ఎంత చూపిస్తున్నారంటే 50 లక్షల ₹150 అట, 50 లక్షల ₹150 అట. ఆడు ₹1 వచ్చేవాడికి 50 లక్షల ₹150 జాతీయ ఆదాయం, తలసరి ఆదాయంలో చూపిస్తే ఓకే. కానీ వాస్తవంగా రోజు అసంఘటిత రంగంలో పనిచేసే కూలీకి వాడి జీవిత కాలం కాదు, 3-4 తరాలు కూడా 50 లక్షలు సంపాదించలేడు. ఈ దేశం అసమానతతో నిండి ఉన్నది. సమానతలు చేసి ధనికుల మీద ట్యాక్స్లు వేసి పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన పాలక వర్గాలు అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బ్యూరోక్రటిక్ విధానాలతోని ఈ దేశాన్ని అనేక అసమానతలకు గురి చేస్తూ అశాంతి వైపు తీసుకొస్తూ ఆ విధంగా ఈ దేశంలో ధనికులు అవుతా ఉన్నారు, పేదలు అవుతా ఉన్నారు. ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత నిరుపేదలు అవుతున్నారు. ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత నిరుపేదలు అవుతున్నారు. వీటిని ఈక్విలిబ్రియం చేయాల్సినటువంటి పాలక వర్గాలు జాతీయదాన్ని ఈక్వల్ చేసి కాకి లెక్కలు చూపించి అభివృద్ధి చూపిస్తూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి కొద్దిమంది పెట్టుబడిదారుల అభివృద్ధి, దేశ ప్రజలందరూ అభివృద్ధి కాదు, దేశ ప్రజలందరూ అభివృద్ధి కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, ప్రజల నిజ జీవితాల్లో వెలుగునిండటమే, ప్రజల జీవన ప్రమాణాలు పెరగటమే నేను ప్రధానమైనటువంటి అభివృద్ధిగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈనాటికి సాక్షాత్తు భారతదేశంలో 146 కోట్ల పైగా జనాభా ఉన్నది. ఈ 146 కోట్ల జనాభాలో 100కి 80 నుంచి 90% కుటుంబాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు
ఈ 100కి 80% నుంచి 90% పాపులేషన్ మనం తీసుకున్నప్పుడు నెలకి 5,000తో బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి, నెలకి 10,000తో బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి, నెలకి 15,000 ఆదాయంతో బతుకున్న కుటుంబాలు ఉన్నాయి, నెలకి 20,000 ఆదాయంతో బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి. సో ఇది పరిస్థితి. సో 100కి 80-90% కుటుంబాలు ఇట్లా బతుకుతుంటే, ఇంకొక వైపు రోజుకు ₹1,00,00,000 సంపాదించే వాళ్ళని ఈ సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబాలను చూసి దేశం అంతా బాగుందో నాకు ఆయన అంటాడు, దేశం వెలిగిపోతుందో నాకు ఆయన అంటారు, బంగారు భారతదేశం ఒకరు అంటాడు, స్వర్ణ భారతదేశం ఇంకో ఆయన అంటాడు, ఇంకొక భారతదేశం మీరు ఏ పేరన్నా పెట్టుకోండి. పాలక వర్గాలకి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు ఏ పేరన్నా పెట్టుకోండి, కానీ ప్రజల నిజ జీవితాల్లో వెలుగునిడటమే నిజమైన అభివృద్ధి అని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ దేశంలో వెనకబడినటువంటి జాతులు రిజర్వేషన్స్ అందుకోసమే కోరుతున్నాం. బీసీలు కానీ బహుజనులు కానీ 42% బీసీ బిల్లుకు సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఒకవైపు బీసీ బిల్లుని 9వ షెడ్యూల్ చేర్చడం వల్ల తెలంగాణ సమాజానికి ఉపయోగం జరుగుతుంది. రెండో వైపు జీవో నెంబర్ 9ని రెడ్డి జాగృతి వాళ్ళు నిజంగా ఇసునూరు రామచంద్రారెడ్డి దగ్గర నుంచి రెడ్డి జాగృతి దాకా ఇదే గత 100 సంవత్సరాలకు ఇదే నడుస్తుంది. సో అది వెనకటి రోజులు, అది ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు. సో జీవో నెంబర్ 9ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేమంత మంచిది కాదు. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ 9వ షెడ్యూల్లో తీర్చి ముఖ్యంగా బీసీ సమాజం యొక్క కళలు 5 దశాబ్దాల కళ నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా విద్యా, ఉద్యోగాలు, రాజకీయ రిజర్వేషన్లే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఓటాలు రావాలి. మేమెంతున్నామో మాకు అంత ఓటా ఇవ్వాలి, మీరెంత ఉన్నారో మీరు అంత తీసుకోండి. ఇదే ఎజెండా. అంతే తప్పితే మేమే కుర్చీలో కూర్చుంటాం, మహారాజా కుర్చీలో కూర్చుంటాం, మీరు కింద కూర్చోవాలా, మట్టిలో కూర్చోవాలా, బురదలో కూర్చోవాలంటే ఇంకా నా ఇకపై చెల్లదు. ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుతుందనేది ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇందులో కొన్ని రూల్స్ మనకు కనిపిస్తున్నాయి, అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో రాష్ట్ర లెజిస్లేచర్ 2025 మార్చి 15న ఏకగ్రీవంగా ఆమోదించింది 42% రిజర్వేషన్ని. దాని తర్వాత స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు 2025-8 NCC-1 కేసుని ఉదహరించారు. అదేవిధంగా 285Aని సవరిస్తూ 10/7/2025 ఆర్టికల్స్ అనే సెన్సెస్ ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. దాని తర్వాత 26/9/25న ప్రభుత్వం GOMS నెంబర్ 9/41/42 జారీ చేసింది. ఇందిరా సహాని కేసులో 50% మెన్సొద్దని, రిజర్వేషన్ ఉండొద్దని. జనిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023లో 5 NSC-1లో చెప్పారు. అందుకని ప్రాథమికంగా చూసినప్పుడు స్టే మంజూరు అవకాశం లేదని ఆయన హైకోర్టుకి చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత 60 రోజుల పాటు ఆర్థిక సామాజిక సర్వే చేసినటువంటి తెలంగాణ సమాజంలో మనం చూసాం. సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. 42% రిజర్వేషన్ కావాలని దాని సారాంశం. ప్రొఫెసర్ రవివర్మ కుమార్ ప్రభుత్వం తరఫున తన వాదనలు కొనసాగించారు. ఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ AIR 63 సుప్రీంకోర్టు 649 కేసు. ఇది 50% రిజర్వేషన్ పునాదని, అందులో కూడా 50% రిజర్వేషన్లు మించకూడదని చెప్పలేదని కోర్టు కన్వించారు. అసలు ఎన్ని పంచాయతీలు లేవు, 50% కటాఫ్ పెట్టింది భారత ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రం. కటాఫ్ పెట్టినప్పుడు 10% EWS రిజర్వేషన్లు అట్టించారు. 50% దాటింది కదా. వడ్డించోడు మనోడైతే మూలనున్న మూలక బొక్కలు, బిర్యానీ పొట్లాలు వస్తాయి, అన్న చందంగా తయారైంది తప్ప మరొకటి కాదు. సో ఇది పరిస్థితి. సో 50% పరిమితి అనేది ఉల్లంఘించలేని నియమం కాదనేది కూడా స్పష్టం. అది రిజర్వేషన్ చెప్పాం కదా. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చేసింది. సో ప్రత్యేక కమిషన్ 27/2/2025 ఏర్పాటు చేశారు. అది రిపోర్ట్ 4/3/2025 ఇచ్చింది. ఆ రిపోర్ట్ని రాష్ట్ర క్యాబినెట్ 6/3/2025 ఆమోదించారు. జయరాజ్ కేసు ప్రకారం ఆ డేటాని ప్రచురించాలని ముందుకెళ్లాలని చెప్పేసింది. ఈ చర్యలని వికాస్ కిషన్ రావు గవాలి కేసులో కూడా చెప్పిన దానికి విరుద్ధంగా జరిగినాయి. సో ఇవన్నీ నేను కేసులు చూసి చేయటం, ఖచ్చితంగా పాయింట్స్ కీలకమైన చెప్పడం కోసం నేను కొద్దిగా అవి రాసుకున్నా చెప్తా ఉన్నాను. దాంతో ఇప్పుడు MR బాలాజీ కేసు ప్రకారం 50% పరిమితి అనేది ఉల్లంఘించలేని నియమం కాదు అనేది కూడా దానివల్ల అర్థమవుతా ఉంది. సో పెద్దలారా, భక్తులారా, సో ఇంకా చూసుకుంటే రాహుల్ రమేష్ వాక్ కేసును కూడా మన రాష్ట్ర హైకోర్టు తన ఉత్తర్వులు ఉదహరించింది. ఈ తీర్పు ప్రకారం స్థానిక ప్రభుత్వ ఎన్నికలు నిర్వహించాలని, ఓబీసీ వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని భావిస్తే అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో ట్రిపుల్ టెస్ట్ నిబంధనలు పాటించాలని, ట్రిపుల్ టెస్ట్ నిర్వహించినవి లేనప్పుడు ఎన్నికలకు చట్టబద్ధమైన కాలానికి మించి వాయిదా లేకపోతే సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషన్ దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగించాలనేది. సో 42% రిజర్వేషన్ అమలు కావాల్సిందే. సో 50% రిజర్వేషన్ అంటే కటాఫ్. మరి EWS ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఎందుకు పెట్టాలో కేంద్ర ప్రభుత్వ పాలకులు, రాష్ట్ర ప్రభుత్వ పాలకులు చెప్పాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా జీవో నెంబర్
ఎంఎస్ నెంబర్ 9 తేదీ 26/9/2025 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల 60% రిజర్వేషన్ ఏర్పరచడం ద్వారా 50% ఉండాల్సిన రిజర్వేషన్ పరిమితిని ఉల్లంఘించినారని భావించి స్టేని హైకోర్టు మంజూరు చేసింది. దాంతో పాటుగా జీవో 41/42 కూడా స్టే హైకోర్టు మంజూరు చేసింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఈ పరిస్థితిని సుప్రీంకోర్టులో మార్చాల్సి ఉంటుందని, శాసనాలు తయారు చేసే అధికారం ఆర్టికల్ 245 ప్రకారం పార్లమెంట్కి, శాసనసభలకు ఉంది. లా ప్రకటించే అధికారం సుప్రీంకోర్టు ఆర్టికల్ 141 ప్రకారం ఉంది. సుప్రీంకోర్టు కృష్ణమూర్తి కేసులో రాజకీయ రిజర్వేషన్స్ 50% పెంచుకుండదని, దాన్ని వికాస్ కిషన్ రావు గవాలి కేసులో 50% రిజర్వేషన్ ప్రత్యేకంగా స్థానిక సంస్థలకు వర్తిస్తాయని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ రెండు తీర్పులు భిన్నంగా సుప్రీంకోర్టు భాషను చెప్పకపోతే పార్లమెంట్లో ఆర్టికల్ 245 ప్రకారం తన అధికారాన్ని వినియోగించి శాసనం తీసుకొని రావాలి. అప్పటి వరకు ఆ సందిగ్ధత కొనసాగుతూనే ఉంటుంది. దీనికి కావాల్సింది రాజకీయ నిబద్ధత, సంకల్పం. పీసీ నాయకుల ప్రభుత్వాల మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారో చూడాలి. సో ఈ రిజర్వేషన్ 50% పెంచకుండానే ఉంటాయి, అందరినీ దాక్షిపంలాగానే మిగిలిపోతాయి అనేది ఆధిపత్య కులాల యొక్క అభిప్రాయంగా ఉన్నది. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి. ఖచ్చితంగా జనాభా దామాష అడుగుతా ఉన్నాం. ఇవన్నీ సంబంధం లేదు, మీరు ఎంత ఉన్నారో మీరు తీసుకోండి, మాకెంత ఇదే అల్టిమేట్. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, యువలక్ష ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.